పూర్వం ఒకసారి నారద మహర్షి కైలాసంలో ఉన్న పరమశివుడి దగ్గరికి వెళ్లి కలియుగంలో మనుషులు కలి ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్లని రక్షించడం కోసం ఏదైనా దారి ఉంటాదా అని అడుగుతారు. దానికి శివుడు కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని ఒకే కొండ మీద కొలువుంటాము. ఆ క్షేత్రానికి వచ్చి పూజించిన అందరికీ వాళ్లు అడిగిన కోరికలన్నీ తీర్చి వాళ్లని కళ్ల నుంచి రక్షిస్తాము అని చెప్తారు. ఇది జరిగిన కొంత కాలానికి విష్ణుభక్తులైన మేరు పర్వతరాజు ఇంకా అతని భార్య మేనకకి చిరకాలం నిలిచిపోయేలాంటి కొడుకులు కావాలి అని విష్ణుమూర్తికి ప్రార్థిస్తారు. దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వాళ్లకి ఇద్దరు కొడుకులు ప్రసాదిస్తారు. వాళ్లే పత్రుడు ఇంకా రత్నాకరుడు. అయితే వీళ్ళిద్దరూ వాళ్ల తల్లిదండ్రుల్లాని విష్ణుభక్తుల్లాగా పెరుగుతారు. ఒకరోజు భద్రుడు విష్ణుమూర్తికి కఠోరంగా తపస్సు చేయడం మొదలుపెడతాడు. ఆ తపస్సుతో ప్రసన్నం చెందిన విష్ణుమూర్తి భద్రుడు ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు భద్రుడు నేను చేరకాలం నిలిచిపోయి మీరు ఎప్పుడూ నాతోనే ఉండి పూజల అందుకోవాలి అనే వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి నువ్వు భద్రగిరి అనే ఒక పర్వతం కింద మారిపోతావు. నేను నీ కొండపైన వెలిసి చిరకాలం పూజలు అందుకుంటాను అని వరాన్ని ప్రసాదించి వెళ్లిపోతారు. అలా భద్రుడు భద్రగిరి కింద మారి విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో భద్రగిరి మీదే కొలువయుండి పూజల అందుకుంటున్నారు. తన అన్నయ్యని చూసిన రత్నాకరుడు కూడా విష్ణుమూర్తికి తపస్సు చేయడం మొదలుపెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి రత్నాకరుడు ముందు ప్రత్యక్షమై నువ్వు రత్నగిరి అనే ఒక కొండ కింద మారిపోతావ్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా నీ కొండమీద కొలువయుండి పూజలు అందుకుంటాం. నువ్వు కలియుగంలో ఒక ప్రసిద్ధమైన క్షేత్రం కింద వర్ధిల్లుతావు అని వరాన్ని ప్రసాదించి వెళ్లిపోతారు. అలా కలియుగం మొదలై చాలా కాలం గడిచిపోయింది. భద్రగిరి మీద రాముడు పూజలు అందుకుంటున్నాడు. కానీ రత్నగిరి ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలీదు. అలా 19వ శతాబ్దంలో పిఠాపురం దగ్గర కొమరగిరి అన్న ఒక ఊరిలో గ్రామ దేవత కింద నేరెళ్ళమ్మ అమ్మవారు ఉండేవారు. ఒకరోజు గ్రామస్తులందరూ ముందు నేరెళ్ల అమ్మవారు విగ్రహ రూపంలో మాట్లాడుతూ ఇంకా ఎక్కడ నేను ఉండను, రత్నాల ఉండే కొండ దగ్గరికి నేను వెళ్లిపోతున్నాను అని చెప్పి ఆ విగ్రహం నుంచి గజ్జల శబ్దాలు వస్తూ అమ్మవారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా చాలా కాలం గడిచిపోయింది. అది 1891 సంవత్సరం. గోదావరి జిల్లాలో గోర్సా ఇంకా కిర్లంపూడి ప్రదేశాలను రాజా ఎనుగంటి రామనారాయణ అనే జమీందారు పాలించేవాడు. అతనికి ఒకరు రోజు రాత్రి కలలోని స్వామి వారు ప్రత్యక్షమై నా పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, నేను రత్నగిరి అనే ఒక కొండమీద కొలువై ఉన్నాను కాబట్టి నా విగ్రహాన్ని బయటకు తీసి దాన్ని ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్తారు. మరుసటి రోజు ఇతను ఈ విచిత్రమైన కల గురించి ఈరంగి ప్రకాష్ రావు అనే ఒక పండితుణ్ణి అడుగుదామని బయలుదేరుతారు. కాని ఇతను బయలుదేరే లోపే ఈరంగి ప్రకాష్ రావు ఇతని ఆస్థానంకే వచ్చేశారు. దాంతో ఆశ్చర్యపోయిన జమీందార్ అతనికి ఒక విచిత్రమైన కళ వచ్చింది అని చెప్తారు. అప్పుడు ఈరంగి ప్రకాష్ రావు కూడా నాకు ఒక విచిత్రమైన కల వచ్చింది అని చెప్పి వాళ్ళిద్దరికీ వచ్చిన కల గురించి మాట్లాడి చూస్తే ఆశ్చర్యంగా ఇద్దరికీ ఒకే రోజు రాత్రి ఒకే కల వచ్చింది. దాంతో ఎలాగైనా సరే ఆ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకాలి అనే నిర్ణయించుకొని కలలో వచ్చినట్టుగా ఆ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో తెలుసుకోవడం మొదలుపెడతారు. కానీ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. దాంతో కొన్ని మంది పండితులను పిలిపించి ఈ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో వెతకాలి అని చెప్పడంతో వాళ్లు చాలా కాలం క్రితం జరిగిన ఆ నేరెళ్ళమ్మ దేవత కథ చెప్పి నేరెళ్ళమ్మ రత్నాల్లో ఉండే కొండ దగ్గరికి వెళ్లిపోతాను అని చెప్పారు. అదే రత్నగిరి అయ్యుంటుంది కాబట్టి నేరెళ్ళమ్మని వెతుక్కుంటూ వెళితే మనకి రత్నగిరి దొరుకుతుంది అని చెప్తారు. అలా నేరేళ్లమ్మని వెతుక్కుంటూ వెళ్లిన వీళ్లకి పంబానది తీరం దగ్గరలో ఒక కొండ కింద నేరెళ్ళమ్మ విగ్రహం కనిపిస్తుంది. దాంతో ఆ కొండ రత్నగిరి అయ్యుంటుంది అని అనుకోని ఆ కొండమీద సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకడం మొదలుపెడతారు. దాదాపు ఒక రోజంతా వెతుకుతారు. కాని అంతకీ ఆ విగ్రహం కనిపించదు. అలా అలసిపోయి కూర్చున్న వీళ్లకి దగ్గరికి నేరెళ్ళమ్మ ఒక వృద్ధురాలు రూపంలో వచ్చి ఒక ప్రదేశం చెప్పి అక్కడ ఉన్న అంకుడు చెట్టు కింద పుట్టలో వెతకండి అని చెప్తారు. వెంటనే వీళ్లు అక్కడ దేశానికి వెళ్లి చెప్పినట్టుగా చెట్టు కింద పుట్టలో చూస్తే వీళ్లకి కలలో వచ్చిన విగ్రహమే అక్కడ కనిపిస్తుంది. దాన్ని ప్రతిష్ఠిద్దాము అనుకునే లోపే వారణాసి నుంచి ఒక సిద్ధుడు వచ్చి నాకు ధ్యానంలో స్వామి వారు ఇచ్చిన సూచనలు మేరకు ఒక యంత్రాన్ని తయారు చేశాను. ఈ యంత్రాన్ని స్వామి వారు మీకేమన్నారు అని చెప్పి ఇచ్చి వెళ్లిపోతారు. దాంతో ఈ యంత్రంతో పాటే ఎక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్షేత్రంకి వెళ్లి పూజించిన వారు అడిగిన అన్ని కోరికలు తీరుతాయి కాబట్టి అక్షేత్రం పేరు అన్నవరంగా ప్రసిద్ధి చెందింది. అన్నవరం లాంటి క్షేత్రం ఈ ప్రపంచంలోనే ఇంకొకటి లేదు. ఎందుకంటే ఆ గర్భగుడిలో ఉన్న పీఠం మీద మధ్యలో విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉన్నారు. ఆ స్వామికి
కుడివైపున ఈశ్వరుడు ఎడమవైపున అమ్మవారు ఉంటారు. అలా ఒకే పీఠం లేదా శివుడు విష్ణుమూర్తి ఇంకా అమ్మవారు ముగ్గురు ఒకేసారి పూజలు అందుకుంటారు. తులసి ఆకులు ఇంకా మారేడు పత్రితో పూజించే ఏకైక గుడి ఈ అన్నవర క్షేత్రం మాత్రమే. ఇక్కడ గర్భగుడి 2 అంతస్తులు ఉంటుంది. కింద అంతస్తులు ఒక పీఠం ఉంటుంది. కాశీ నుంచి సిద్ధుడు తెచ్చిన సాయంత్రం ఈ పీఠంలో ప్రతిష్ఠించి ఈ పీఠం మీద ఒక పెద్ద లింగాకారం ఉంటుంది. ఆ లింగాకారం పైన స్వయంగా దొరికిన సత్యనారాయణ స్వామి విగ్రహంని ప్రతిష్ఠించారు. ఈ మొత్తం కలిపి 2 అంతస్తులు ఉన్నాది. కింద ఉన్న పీఠం బ్రహ్మ, మధ్యలో లింగాకారం శివుడు, పైన ఉన్న ఆ విగ్రహం విష్ణుమూర్తి. కాబట్టి ఒకే గర్భగుడిలో బ్రహ్మ, విష్ణు మహేశ్వరులతో పాటు అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. కింద ఉన్న ఈ పీఠంకి ఆగ్నేయం వైపున గణపతి, నైరుతి వైపు సూర్యుడు, ఈశాన్యం వైపు శివుడు ఇంకా వాయువ్యము మూల అమ్మవారు ఉంటారు. ఇలా విష్ణుమూర్తి మధ్యలో ఉంది. చుట్టూ ఉన్న 4 దిశల్లో 4 దేవతలు ఉన్నారు. దీన్నే పంచాయతనం అని అంటారు. మీరు ఎప్పుడైనా అన్నవరం వెళ్తే ఈ గర్భాలయంతో పాటు ఇంకో 4 ఆలయాలు ఖచ్చితంగా దర్శించుకోవాల్సినవి ఉన్నాయి. అందులో మొదటిది క్షేత్రపాలకుడి ఆలయం. అన్నవరం సత్యనారాయణ స్వామికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా? స్వయంగా శ్రీరాముడే ఈ అన్నవరం క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు. తర్వాత కనకదుర్గ అమ్మవారి ఆలయం, ఇంకా వనదుర్గ అమ్మవారి ఆలయం. కనకదుర్గ అమ్మవారి ఆలయం మెట్లు దారి మొదట్లో ఉంటుంది. వనదుర్గ అమ్మవారి ఆలయం ఘాట్రోడ్ ప్రారంభంలో ఉంటుంది. ఇక్కడ కనకదుర్గ అమ్మవారు, వనదుర్గ అమ్మవారు ఆ కొండలని, అడవుల్ని కాపాడుతూ ఉంటారు. ఇంకా 4వది ఈ గ్రామ దేవత అయిన నేరెళ్ళమ్మ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారి కొమరగిరి నుంచి ఈ ప్రదేశంకి వచ్చి కొలువై ఉన్నారు. ఇంకా అన్నవరం ప్రసాదం గురించే అయితే చెప్పనక్కర్లేదు. ఈ ప్రసాదంకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉన్నది. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం మీరు తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఇక్కడ అన్నవరంలో చేసే సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ప్రసిద్ధమైనది. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక్కసారైనా చేసే ఉంటారు. అంటే అన్నవరంలో కాకపోయినా మీ ఇంట్లో అయినా ఈ వ్రతం చేసే ఉంటారు. మీరు సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడైనా చేశారా లేదా అన్నది కామెంట్స్లో రాయండి. అలాగే అన్నవరం వచ్చారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.